స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, కంట్రోల్ చేసుకోలేనంత కోపం చాలా మందిలో చూస్తూ ఉంటామండి. వెంటనే వస్తుంది, 10 నిమిషాల్లో పోతుంది ఆ కోపం అయితే. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతారు. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, భార్య కానీ, భర్త కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, స్నేహితులు, ఆఫీస్లో ఉంటే కొలీగ్స్, నేబర్స్ ఎంత ఇబ్బంది పడిపోతారు. వీళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతారు. నేను కొన్ని సందర్భాలు, అంటే ఆన్సర్ కూడా నేను చెప్తున్నా, కొన్ని సందర్భాల్లో వాళ్ళ వైపు నుంచి నేను విన్న ఆన్సర్ ఏంటంటే, నాది ఒక 10 నిమిషాలే ఉంటుంది నాకు కోపం, ఓ పావు గంటే ఉంటుంది, నేను మళ్ళీ మామూలు అయిపోతాను కదా, నేనేం దాన్ని కంటిన్యూ చేయట్లేదు కదా. ఇలాంటి ఆన్సర్స్ కూడా వింటూ ఉంటామండి. దాన్ని సమర్థించుకోవటం అని నేను అనుకుంటాను రమ్మగారు. అసలు ఇంతకు మీ ఒపీనియన్ చెప్పండి. మీ ఒపీనియన్ చెప్పండి. తన కోపమే తన శత్రువు అన్నారు. తన శాంతమే తనకు రక్ష. తన కోపమే తన శత్రువు అని ఎందుకమ్మా ఈ శతకారుడు ముందు చెప్పాడు కోపం గురించి? నిజమే కదండి. ముందు ఎందుకు చెప్పాడు మరి? అదే నీ కొంప ముంచుతుంది కాబట్టి. కోపాలు 2 రకాలు ఉన్నాయి జయ. శీఘ్రకోపి, దీర్ఘకోపి. శీఘ్రకోపి అంటే ఊరికే కోపం వస్తుంది, వాళ్ళకి అన్నిటికీ కోపం వస్తుంది, ప్రతిదానికి దురుసే, తర్వాత ఏదో మామూలుగా ఉంటారు. ఇంకొకళ్ళు దీర్ఘకోపి, ఏం చేసినా వాళ్ళల్లో నుంచి ఆ పగ ప్రతీకారాలు పోవు, చాలా కాలం గుర్తుపెట్టుకుంటారు. చిన్నప్పుడెప్పటిదో పెద్దయ్యాక కూడా దాన్నే తలుస్తూ ఉంటారు, ప్రతిసారి దానికి ప్రతిక్రియ చేయాలని చూస్తారు. 2 తప్పే, 2 ఇబ్బందే. ప్రపంచానికే కాదు వాళ్ళకే పెద్ద ఇబ్బంది చేయ. ఈ శీఘ్రకోప దీర్ఘకోపాలతోటి ముందు బేసిక్గా ఒక్కటే వాక్యం చెప్పాలి. ఏ కట్టెకి నిప్పుంటే ఆ కట్టే కాలుతుంది, అంతే కదా. నీకు కోపం అయితే నువ్వు మిగిలిన ప్రపంచాన్ని పెట్టే ఇబ్బంది కంటే నువ్వు పడే ఇబ్బంది అతి ఎక్కువ, చాలా పెద్దది. దాంతోపాటు నీ జీవితం, నువ్వు అంటే నీ ఒట్టి బాడీ నువ్వు ఒకడవే కాదు, నీ జీవితం అంటే జీవితంలో ఎంతమంది ఉంటారమ్మా? అమ్మ, నాన్న, తాత, బామ్మ, అమ్మమ్మ ఉన్నారా? మేనమావులు, బాబాయిలు, పింతల్లులు, పెద్దమ్మలు, ఇదొక సమూహమా? అక్కడి నుంచి పెళ్ళామా? మగవాడైతే పిల్లలు, జల్లలు, అత్తవారు, బావమరదని, తోడల్లుళ్ళని, మరదళ్ళని, వదిన గారులని, ఇదో గుంపు సమూహం. ఇదే అక్కడి నుంచి నీకు ఉద్యోగం ఉంటే నీకో ఆఫీసు, నువ్వు చదువుకునే నాడు నీకో స్కూలు, నీకో కాలేజీ. ఎంతుందమ్మా సమూహం. మాకెవరు లేరండి అని ఎవరో ఒకళ్ళు చెప్తుంటారు. ఎందుకుండరు? నువ్వు ఉంచుకోలేదు అంతే. నీ 1వ క్లాసు LKG నుంచి మొదలుపెట్టి మనం ఎప్పుడు సంఘజీవులుగానే ఉంటామా? ఉండమా జయ? 100% రమ్మగారు. వాళ్ళలో నువ్వు ఓన్ చేసుకుని వాళ్ళతో నువ్వు కలిసిపోలేదంటే అదేమిటో నీది పొరపాటు, కానీ నీకు మనుషులు లేకపోవటం ఏనాడు లేదు. ఒంటరితనం ఇలా గింజుకుని చచ్చిపోతూ ఉంటారు, చెప్తూ ఉంటారు నాకు. ఒంటరి ఏమిటి, మనం ఎప్పుడు గుంపుగానే ఉంటాం. వాళ్లతో నీది పంచుకోలేని అసమర్థత నీదవుతుంది, కానీ సమూహాంది ఏముంటుంది? ఎప్పుడు సమూహం ఉంది మనతో పాటు. మన స్కూళ్ళు, మన కాలేజీలు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, అసలు మన జీవితాలు. ఓ పెళ్ళి, ఓ పేరెంట్ అనగానే ఓ గుంపు, ఇద్దరం చేసుకుంటాము పెళ్ళి. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలన్నా 10 మంది వెళ్తాంగా. అడవుల్లో భార్యాభర్త నింగి నేల సాక్షిగా పెళ్లి చేసుకునే రోజులు ఆ రోజులు లేవు కదా. లేవు. ఎప్పుడో పూర్వకాలంలో పంచభూతాల సాక్షిగా గాంధర్వ వివాహాలు అవి చేసుకునేవాళ్ళు. అవును. ఇప్పుడు ఆ గాంధర్వాలు కూడా అందరికీ తెలిసేలాగానే తగలబడుతున్నాయి. సమూహం లేకపోవటం లేదు. ఈ మొత్తం సమూహాన్ని నువ్వు మొదలంటా పాడు చేసుకుంటావు నీ కోపంతో. ఎప్పుడు యాంగర్ మేనేజ్మెంట్ ఉండాల్సిందే జయ. పైగా ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏమొచ్చింది తెలుసా? ప్రతిసారి ఇది చెప్పుకోవాల్సి వస్తుంది. ఈ కోపిస్ట్ వాళ్ళు సోషల్ మీడియాలో ఎంటర్ అవుతారు. ఇక ఎవరేం చెప్పినా వీళ్ళకి నచ్చదు. ఏదైనా ఒక సందర్భంలో ఒక విషయం గురించి చెప్తే అది మా గురించే చెప్పారనుకుని రాసేస్తారు, తిట్టేస్తారు, నోటికొచ్చిన మాటలన్నీ అంటారు, బూతులాడేస్తారు. ఆ లోపలున్న మండిపోతుంటుంది కదా, ఆ మంటను ఎవరో ఒకళ్ళ మీద కక్కేస్తారు. అది వచ్చిందిగా ఇప్పుడు. అవును. ఎందుకు ఈ మాటలు చెప్తున్నామో అర్థం కాదు. వాళ్ళు ఇప్పుడు ఏదో ఇది చేయకూడదు అని చెప్పామనుకో, వాళ్ళు అదే చేస్తున్నారు. మీ పెత్తనం ఏంటి, బోర్డు పెత్తనం, మీరెవరు, నువ్వెవరు, అసలు నువ్వులోకి వెళ్ళిపోతారు. పెద్ద లేదు, చిన్న లేదు. లేదండి. ఇంతకుముందు వీళ్ళు మనకు ఉపయోగపడ్డారు, వీళ్ళు చెప్పిన మంచి మాటతో మనం ముందుకెళ్ళాం. వీళ్ళు చాలా మంచి విషయాలు చెప్తారు, ప్రజలంతా వీళ్ళ మాట వింటున్నారు. అవేం పట్టవు. నన్ను అన్నావు కాబట్టి నేను తోసేయాలి, నేను అనేయాలి. అనక్కర్లేదు, నచ్చిన పాయింట్ వినిపిస్తే అనుకోవచ్చు. అలా కూడా ఈ కోపిష్టితనాలకి లెట్ అవుట్గా సోషల్ మీడియా యూజ్ అవుతోంది.
ఎక్కడ ఉద్రేకం తగ్గకపోతే ఇక్కడ చూపిస్తారు. ఉమ్. ఈ తగ్గని ఉద్రేకం మనకి ఎందుకు వస్తుంది అనే ఒక ప్రశ్న కావాలి ప్రతి వాళ్ళకి. ఏమిటి, నా మాట కాదంటే కోపమా, నేను చెప్పింది చేయకపోతే కోపమా, నన్ను లెక్క చేయకపోతే కోపమా, నన్ను గౌరవించకపోతే కోపమా, అసలు ఏ పాయింట్తో నేను ట్రిగర్ అవుతున్నాను, ఏ పాయింట్తో నాకు ఇంత భడాసు లోపల నుంచి అంత మంట బయటకు వస్తుంది, అసలు నేను కరెక్టేనా అనేది బేరీజ్ వేసుకోవాలి. మీకు యాంగర్ మేనేజ్మెంట్ లేకపోతే మగవాళ్ళతోటి భార్యలు స్నేహంగా ప్రేమగా ఉండరు. ఒక వ్యక్తికి ఒక 20కో 25కో 30కో పెళ్ళైతే అక్కడి నుంచి మొదలుపెట్టి చచ్చేదాకా ఇంచుమించుగా ఈ కాలంలో కాస్త అటు ఇటు అయినప్పటికీ ఉండే ఎవరమ్మా సహచరులు, భార్య కానీ ప్రధానంగా జీవిత భాగస్వామి మీతో ట్రావెల్ చేస్తారు. ఒక్కళ్ళు 10 మంది ఉండం కదా, మొగుళ్ళు పెళ్ళాలు ఉండరు, ఒక్కళ్ళు ఉంటారు. పెళ్లి చేసుకునేది ఒకటి. నువ్వు రెండో పెళ్లి చేసుకున్నా రెండోది ఒకటే ఉంటుంది. మొదటిది వెళ్ళిపోయాకే కదా రెండో దానికి వెళ్తావు. ఒక్క మనిషిని సంతోష పెట్టలేని వెధవ బతుకెందుకు? బా శభాష్ గారు, చెప్పు. చాలా బాగా చెప్పారు. వాళ్ళని సాటిస్ఫై చేయలేవు, వాళ్ళని సంతోష పెట్టలేవు, వాళ్ళని స్థిమితంగా ఉంచలేనప్పుడు ఏమిటి నీ దగ్గర ఏముండి ఏం ప్రయోజనం? కంట్రోల్ లేనప్పుడు అప్పుడు భార్యాభర్త కూడా నటించుకోవాలి రమ్య గారు. నటించడమే, ప్రేమ ఉండదు. ఏముండదు. ప్రేమ అవునా కదా? కానీ ఆపేక్ష కానీ అభిమానం కానీ ఉండవు. చచ్చినట్టు ఉంటారు వాళ్ళు. అదే. పాపం పారిపోయే దారి లేక. ఈ ఆ. కాలము ఆ కాలం కాదమ్మా. పాత రోజుల్లో కోపిష్టి మొగుళ్ళు, శాంతమూర్తులైన భార్యామణులు సినిమాల్లోనే కోకొల్లలు చూసాం మనం. మనకు ఎంతమంది తెలుసో, మన బాబాయిల్లో పిన్నమ్మల్లో చాలా మంది ఉంటారు, అవును, మనకి తెలుసు. రోజు మారాలి. అప్పుడప్పుడు మనం కూడా ఉంటాం ఆ గుంపులో. కోపిష్టి మొగుడు, శాంతమూర్తి పెళ్ళాం, లేదా పరమ కోపిష్టి పెళ్ళాము, ధూర్తురాలు, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది, దాన్ని భరిస్తూ ఉండే భర్త. బట్ ఈ కాలము అది కాదు. మొట్టమొదట మిమ్మల్ని డిచ్చు కొట్టేది మీ తాలూకు సహచరులే, పార్ట్నర్లే. వీడని వదిలేస్తారు. నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా. కొంతమంది ఉంటారు పాపం, అయినా సరే అని భరిస్తారు, కొన్నేళ్ళు లాగుతారు. ఎప్పుడో ఒక రోజున విరక్తి వస్తుంది, ఎవరో 10 మంది కూడి మిమ్మల్ని సెపరేట్ చేయడానికి పూనుకుంటారు. అది పోతుంది. అసలు లేదు, మీతోటే ఉన్నారు. నేను చెప్తున్నాక, మీతో ఒక్క మనిషి భగవంతుడు నీతో ఒకళ్ళని కూర్చి మీ ఇద్దరు కలిసి నడవండి అంటే, మీతో ఉన్న మనిషిని హాయిగా సంతోషంగా ఉంచలేని జీవితం వృధా. మీరేం సంపాదించినా, ఏం కొనిపెట్టినా, ఎంత బాగా చూసుకున్నా, ఆ కంట్రోల్ లేని కోపిష్టితనం ఉంది చూడు, అవి ఒక్కటి చాలు. మనం తప్పడని ఒక సినిమా చూసాను, నీకు గుర్తుందా? ఒక్క చెంపకాయ తోటి, ఒక్క చెంపకాయ కొట్టినందుకు తాప్సిది, ఒకే చెంపకాయ. అవును రమ్మ గారు. దాంతో డివోర్స్కి వెళ్ళిపోతుంది అమ్మాయి. మళ్ళీ వాళ్ళ అత్తగారిని ఎంత బాగా చూసుకుంటుందో, మొగుడిని బాగా మొగుడిని చూసుకుంటుంది, చూసుకుంటుంది, అన్ని బాగా చూసుకుంటుంది. ఆ అదుపు లేని తనం ఉందే, అదే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, ఆడకు గాని మొగకు గాని. నువ్వు మళ్ళీ వెంటనే నార్మల్ అవుతావు, కానీ ఉపయోగం ఏముంది? ఇప్పుడు కొంతమంది అవుతారు నార్మల్, కొంతమంది అవరు అవరు. రమ్మ గారు. అవును, అవును. అవరు 5-6 రోజులు ఆ ఇంట్లో కోపం, బుస్సు కస్సు బుస్సు కస్సు బుస్సు అంటారు, విసిరేస్తారు, తిడతారు. పిల్లలు మిమ్మల్ని చూడడానికి భయపడతారు, పెద్దవాళ్ళు మిమ్మల్ని అసహించుకుంటారు. అని ఏం బతుకమ్మా, ఎందుకు వచ్చిన జీవితం అది? ఏదో చేసేయండి అంటలా, తగ్గించుకోండి, కంట్రోల్ చేసుకోండి. దీన్ని తగ్గించుకుంటే మనం కూడా హాయిగా ఉంటామని అర్థం చేసుకోండి. ఈ కోపిష్టితనం, యాంగర్ మేనేజ్మెంట్కి బోలెడన్ని థెరపీలు ఉన్నాయి. ఓకే. విపశ్యన అంటారు, తెలుసు కదా, విపాసన అంటాము. అవును. విపశ్యన, ఆ విపాసన లాంటివి చేయొచ్చు, ఏదైనా యోగా క్లాస్ చేయొచ్చు, హార్ట్ఫుల్నెస్ యోగా చేయొచ్చు. ఎలాంటి మీరు లేకపోతే ఇప్పుడు ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఇన్నర్ ఇంజనీరింగ్ అని ఒక బ్రహ్మాండమైన కోర్సు ఉంది, అది చేసుకోండి. నేను 100 చెప్తున్నా. ఒకళ్ళని ప్రమోట్ చేయట్లేదు, ఒకళ్ళని సపోర్ట్ చేయట్లేదు, మీరు అర్థం చేసుకోండి. ఏ ఒక్కళ్ళని నేను ప్రమోట్ చేసే ఉద్దేశం కాదు. సొసైటీలో ఇన్ని ఉన్నాయి, ఇన్ని రకాలు ఉన్నాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఉంది, దానికి వెళ్ళొచ్చు, ఈషాకి వెళ్ళొచ్చు, ఎక్కడికో ఒక చోటికి వెళ్ళండి. వెళ్ళడానికి 10 దారులు ఉన్నాయి. మా దగ్గర కూడా రావచ్చు. మనసు ఉండాలి కదా రమ్మగారు. ఫస్ట్ నేను తగ్గించుకోవాలనే ఆలోచన. దీని వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, ఈ కోపిష్టితనం వల్ల. ఈ కోపిష్టితనం వల్ల వీళ్ళెవరు, నా సమాజం నాతోటి ఉండట్లేదు, నేను నా పిల్లల్ని కోల్పోతున్నా, నా వైఫ్దో హస్బెండ్దో ప్రేమ ఆపేక్ష నాకు లభించట్లేదు, నా సమాజం అంతా నా నుంచి దూరంగా వెళ్ళిపోతుంది, నేనేం చేయాలి అనగానే ముందు మనల్ని ప్రశ్నించుకోవాలి, మనని ఎవరి దగ్గరైనా రివీల్ చేసుకోవాలి. మనల్ని మనం గుర్తించుకోవాలి. యాంగర్ మేనేజ్మెంట్ చాలా అవసరమా. కొట్టేస్తారమ్మా, కోపిష్టితనంతో చేతులు ఎత్తుతారు. ఎంత కోపం తెప్పిస్తే కొడతాడు అని తల్లుల సమర్థన. ఎంత కోపం తెప్పిస్తే మాత్రం కొడతావు నువ్వు, ఎవడివే నువ్వు? పుట్టించిన వాళ్ళు కూడా కొట్టకూడదు. మరి
సొంత పేరెంట్స్ కూడా ఒక వయసు వచ్చాక పిల్లల్ని కొట్టడానికి వీల్లేదు. పెళ్లి చేసుకున్నంత మాత్రాన ఆడకు కానీ మగకు కానీ రెండో వాళ్ళ మీద సర్వాధికారాలు రావు. చెయ్యి ఎత్తటానికి వీల్లేదు. ఎప్పుడు మీరు చెయ్యి ఎత్తారో వెంటనే మిమ్మల్ని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో పెట్టచ్చు. వితౌట్ ఏమీ లేదు, నువ్వు కొట్టావు చాలు, అసలు అది చేయకూడదు. పైగా ఈ పెళ్ళ మీద చెయ్యి ఎత్తుతావు, నువ్వు ఎవరి మీద మాత్రమే ఎత్తవు, అంతేగా, ఎవరి మీద ఎత్తవు. ఇంకో ఇప్పుడున్నారా మా మొగుళ్ళని కొట్టే అక్కయ్యలు కూడా వచ్చినాయి ఇప్పుడు. పాత రోజుల్లో రేర్గా ఒక్క సూరికి అంత ఉండేది. జయ బంగారు తల్లి ఆవిడని అనకూడదు మనం, ఈ పేరు చెప్పుకుంటున్నాం అంతే. ఆవిడ చక్కటిది, ఆ క్యారెక్టర్ల వల్ల ఆవిడ అలా అయిపోయింది పాపం మహాతల్లి. లేకపోతే అసలు ఆవిడ పేరే ఎత్తకూడదు. ఒకే ఒక్క గయ్యాళ్ళు ఉండేది ఊరికి. అది కూడా మనం నోటి మాట వినేవాళ్ళం అమ్మగారు. భర్తను కొట్టిన సందర్భాలు మూవీలు ఉన్నాయా? లేవు లేవు, అదే కదా, ఏమో మరి ఉన్నాయేమో మనం చూడలేదు. కానీ వీళ్ళు తిరగబడి కొడతారు. తిరిగి కొట్టేవాళ్ళు అసలు ఏం అంటే మొగుళ్ళ మీద పడే వాళ్ళు కూడా ఉన్నారమ్మా ఇప్పుడు. బ్రహ్మరాక్షసులు అవి ఉన్నాయి. వాళ్ళు తక్కువ కాదు, వీళ్ళు తగ్గట్లేదు ఎక్కడాను. ఈ తగ్గని వాళ్ళు తగ్గించుకోండి. తగ్గించుకునేందుకు బోల్డ్ పద్ధతులు ఉన్నాయి. మొదట అసలు మీరు తగ్గాలా లేదా అనేది ఆలోచించుకోండి. నాకు యాంగర్ మేనేజ్మెంట్ అవసరమా? నేను దీనివల్ల ఏమేమి నష్టపోతాను? నాకు ఆఫీసా, ఇల్లా, సమాజమా, పిల్లల, భార్య, నేనేనా? నాకే ప్రాబ్లంగా ఉందా? నేనే హ్యాపీగా లేనా? నీ లోపల పెద్ద బడబానలో మండుతుంటే నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావు? నవ్వటానికి కూడా నీకు నోరు రాదు. నవ్వలేని, సంతోషంగా ఉండలేని, నలుగురితో కలవలేని దౌర్భాగ్యపు జీవితం ఎందుకు? వేస్ట్ కాదు. సరి చేసుకోండి దాన్ని, అవకాశాలు ఉన్నాయి కదా. ఎవరెవరితో మీకు చెడిందో మీ కోపం వల్ల వాళ్ళందరితో తర్వాత సారీ చెప్పుకుంటారు. కానీ మీతోటి ఎలా సారీ చెప్పించాలో మీరు చేరిన ఈ కోర్సులో వాళ్ళందరూ చూసుకుంటారు దాని సంగతి. మీరు కోర్సులో చేరితే ఆటోమేటిక్గా వాళ్ళు చెప్తారు మిమ్మల్ని ఎలా సారీ చెప్పాలి, ఎట్లా నీ లోపల ఉన్న నెగిటివిటీని పోగొట్టుకోవాలి, ఎలా నీ లోపలి తీవ్రతని సాఫ్టెన్ చేయాలి. నేను ఇలాగే ఉంటాను, ప్రశ్నిస్తానంటే ఇది ప్రశ్నే కాదు. ప్రశ్నించటం వేరు, కోపిష్టితనం వేరు. మీరు అర్థం చేసుకోండి. కోపిష్టితనం వేరు, ప్రశ్నించటం వేరు. సమాజంలో ఉన్న ఒక చెడునో మన ఎదురుగుండా ఉన్న వాళ్ళు చేసిన ఒక తప్పునో నువ్వు ప్రశ్నించటం వేరు, నువ్వు ధూర్తంగా రియాక్ట్ అవ్వటం వేరు. కోపిష్టితనం డిఫరెంట్ ఫ్రమ్ క్వశ్చనింగ్. అది అర్థం చేసుకోండి, ఆ రెండిట్లో తేడా. ఎవరైనా ప్రశ్నిస్తుంటే వాళ్ళని కోపిష్టి వాళ్ళని అనుకోకండి, అది వేరు ఇది వేరు. కోపమే ప్రధానమైనది. ఏది మీకు శత్రువుగా ఉందో దాన్ని తీసేయండి. ఎందుకంటే అరిషడ్ వర్గాలలో కామం తర్వాత క్రోధమే రెండోది. మీరు అనుకున్నది అవ్వకపోతే మీకు కోపం వస్తుంది అంతే. రైట్, దాన్ని పోగొట్టుకోండి, ట్రై చేయండి. నమస్తే. నమస్తే జయ.